ఈ నెలంతా క్రిస్మస్ అనేటువంటిది జరుగుతూ ఉంది అనేక చోట్ల. విచారం ఏంటంటే క్రిస్మస్ యొక్క ఎస్సెన్స్ అంతా పోయిందంటే క్రిస్మస్లో ఉండాల్సినటువంటివి ఏమీ ఉండడం లేదు, ఇతరత్ర అన్నీ వచ్చేస్తున్నాయి. క్రిస్మస్ అనగానే అసలు యేసుక్రీస్తు ప్రభువారు కనిపించడం లేదు. ఈ స్టేజీల మీద మేకప్లు వేసుకుని వివిధ రకాల వస్త్రధారణలు వేసుకుని డ్యాన్స్లు వేసేవాళ్ళు, నాటికలు వేసేవాళ్ళు, లేకపోతే పాటలు పాడేవాళ్ళు, వీళ్ళకే ప్రాధాన్యత అయిపోయింది తప్ప యేసుక్రీస్తును ప్రదర్శించడం లేదు. యేసుక్రీస్తును ప్రదర్శించకపోతే అది అసలు ఆరాధనే కాదు. క్రిస్మస్ అని అన్నప్పుడు క్రీస్తును ఆరాధించడం అనేటువంటి అర్థం వస్తుంది. క్రీస్తును ఆరాధించడం అంటే ఏంటి? ఆయన్ని ఎలా ఆరాధించమన్నాడు ఆయన? యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన ఆరాధించాలి అంటే మనలో ఉండాల్సిన అర్హత ఏంటి? పాపం ఉండకూడదు. హృదయ శుద్ధి లేకుండా ఎవరు దేవుని చూడలేరు. అందుకని హృదయ శుద్ధి గలవారు ఎలా శుద్ధి ఎలా కలుగుతుంది? ఇప్పుడు వాళ్ళు దేవుని చూచారు అని రాశాడు. ఎలా చూశారు? వారి మీద రక్తము ప్రోక్షించబడింది. ఆ రక్తము ప్రోక్షించబడినప్పుడు వారు అర్హులయ్యారు. కనుక ఒక వ్యక్తి క్రీస్తును ఆరాధించాలంటే అర్హత ఏంటంటే ఆ వ్యక్తి పాపములు పరిహరించబడాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. మరి పాపులు నిలబడి పాటలు పాడుతూ ఉంటే అంటే ఇంకా పాపములోనే ఉన్నవారు, యేసు ప్రభు నమ్ముకోకుండా, మారు మనస్సు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా పాపములోనే ఉండి క్రిస్మస్లు చేస్తున్నవాడు, పాపములోనే ఉండి క్రిస్మస్లు పాలు పంపులు పొందుతున్నవారు, పాపములోనే ఉండి క్రిస్మస్ కార్యక్రమాల్లో మరి వివిధ పాత్రలు వహిస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నది క్రిస్మసేనా? ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ డిసెంబర్ నెలలు నువ్వు గడిపేసినా దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు చేసేది ఏది దేవుని చేరదు. నువ్వు చేసే దానివల్ల ఆ కొద్దిసేపు నువ్వు తృప్తి పొందుతావేమో, నీకు ఎలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం కూడా కలగదు. కనుక ఆలోచన చేయాలి. దేవుని సమీపించాలి. క్రిస్మస్ అని అన్నప్పుడు దేవుని చూసేటువంటి అనుభవంలోనికి రావాలి. దేవుని ఈ లోకంలో సంపూర్ణంగా కనుపరిచినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే యేసు ప్రభు వారే. యోహాను సువార్త 1:18 చాలా స్పష్టంగా చెప్తాడు. యోహాను సువార్త 1:18 ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరిచాను. దేవుని యొక్క ప్రత్యక్షతలో ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీద దేవునిని ప్రత్యక్షపరిచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరును ఎప్పుడు దేవుని చూడలేదు, కానీ తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఆ ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు దేవుని ప్రత్యక్షపరిచాడు, దేవునిని బయలుపరిచాడు. కనుక యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడంటే దేవుని బయలుపరచడానికి వచ్చాడు. ఆయన ఎవరో చెప్పడానికి వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో ఆయనకంటూ ఆయనేమి పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టుకోలేదు, పెద్ద పెద్ద మందిరాలు కట్టుకోలేదు. ఆయన ఒక మనిషిని కనుపరుచుకోవడానికి రాలేదు. ఒక మనిషిగా ఈ లోకంలో ఒక చరిత్రను ఉంచుకోవడానికి రాలేదు. ఆయన దేవునిగా దైవ ప్రత్యక్షత ఈ లోకానికి ఇవ్వడానికి ఆయన ప్రత్యక్షమైనటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనం చూసాం, దేవుని సమీపించడానికి మనిషికి యోగ్యతనివ్వడానికి వచ్చాడు. రెండోది దేవుని చూపించడానికి వచ్చాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:18 అంటాడు, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది అంటాడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే ఫుల్నెస్ ఆఫ్ డీటీ అన్నాడు ఇంగ్లీష్లో. ఫుల్నెస్ అని అంటే సర్వం, పరిపూర్ణత
అని అన్నప్పుడు దేవునికి ఉన్నటువంటి పరిపూర్ణత ఏదైతే ఉంటుందో అవన్నీ యేసు ప్రభువారిలో ఉన్నాయి. కనుక ఒక దేవుడు మానవుల మధ్యలో ఇమిడిపోవడం అంటే, దేవుడు మానవుని వలె జీవించడం అంటే, దేవుడు మనుషుల మధ్యలో ఆయన ఒదిగిపోవడము అని అంటే, దాన్ని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 10 వచనాల్లో తగ్గింపు అని రాశాడు. ఎంటీ అనేటువంటి పదం అక్కడ ఉపయోగించాడు. రిక్తునిగా చేసుకున్నాను. యేసు ప్రభువు వారు నీ నిమిత్తం నా నిమిత్తం రిక్తుడయ్యాడు. ఎందుకో తెలుసా? తండ్రి కృపాసనం యొద్దకు ధైర్యంగా చేరాలి అని అంటే మనకు యోగ్యత కావాలి. ఆ యోగ్యత యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే సాధ్యం. అందుకనే నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేరని యేసు ప్రభువారు చెప్పాడు. ఇలాంటి క్రిస్మస్లో చాలా వెళ్ళిపోయి ఉంటాయి. నువ్వు పుట్టినప్పటి నుండి నీ వయసు ఎంత అయితే అన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి. ఇన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయినా ఎన్నిసార్లు యేసు ప్రభువారి జనన మరణ పునరుత్థానాల గురించి నువ్వు వింటున్నా ఇంకా ప్రభువుని నమ్ముకోలేదంటే ఏమనాలి? అసలు ప్రభువును చూడాలి అనుకునేటువంటి వారు మనసు పొందండి. ఇంకా రక్షణ లేని వారికి దేవుడు అటు భాగ్యం అనుగ్రహించునుగాక. ఆమేన్.